మెగాస్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా OG2 అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే తొలి భాగంలో జరిగిన అతిపెద్ద తప్పును దర్శకుడు సుజిత్ సరిదిద్దబోతున్నాడట. అసలు ఆ తప్పేంటి? ఎందుకు OG2 కథపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు? కొత్త హీరోయిన్ ఎవరు? పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్క్రిప్ట్ విన్నారా? ఈ వీడియోలో అన్ని వివరాలు తెలుసుకుందాం. ఓజీ విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ లుక్, టీజర్, ట్రైలర్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచాయి. సినిమా విడుదల తరువాత అభిమానులు చాలా వరకు సంతృప్తి చెందిన సాధారణ ప్రేక్షకుల నుంచి మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దానికి ప్రధాన కారణం కథ. చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలమైంది. కానీ భావోద్వేగాలు, కథలో బలం, పాత్రల అభివృద్ధి విషయంలో సినిమా మరింత మెరుగ్గా ఉండాల్సిందనే అభిప్రాయాలు వినిపించాయి. ఇప్పుడు అదే విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారట దర్శకుడు సుజిత్. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం OG2 కోసం ఇప్పటికే పూర్తి కథ సిద్ధమైందట. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ప్రేక్షకుల్ని భావోద్వేగంగా కూడా కనెక్ట్ చేసేలా స్క్రీన్ ప్లే రూపొందించారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు మొదట భాగంలో వచ్చిన కథపరమైన విమర్శలు మళ్ళీ రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఈ స్క్రిప్ట్ ను పవన్ కళ్యాణ్ కు కూడా వినిపించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. OG2లో హీరోయిన్ గా ఎవరు కనిపించబోతున్నారనే అంశం ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తొలి భాగంలో ప్రియాంక అరుల్ మోహన్ తన సహజమైన నటనతో పాటు పవన్ కళ్యాణ్ తో పంచుకున్న స్క్రీన్ కెమిస్ట్రీ మంచి ప్రశంసలు అందుకుంది. అయితే కథలో ఆమె పాత్ర ముగిసిన నేపథ్యంలో సీక్వెల్ లో కొత్త హీరోయిన్ ను పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కథను మరింత విభిన్నంగా తీసుకెళ్లే ఉద్దేశంతో దర్శకుడు సుజిత్ కొత్త పాత్రను రూపొందించారని, అందుకు తగ్గట్టే స్టార్ ఇమేజ్ తో పాటు బలమైన నటన ఉన్న హీరోయిన్ ను ఎంపిక చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖ హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయని టాక్ వినిపిస్తున్నప్పటికీ దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు సుజిత్ తన సినిమాల్లో పాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడుగా పేరు పొందినందున అభిమానుల ఊహించని విధంగా కొత్త ముఖాన్ని లేదా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న హీరోయిన్ ని తీసుకొచ్చే అవకాశం కూడా ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కథకు ఏది సరిపోతుందో దానికే ప్రాధాన్యం ఇస్తూ సర్ప్రైజ్ ఎంపిక చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ సస్పెన్స్ కొనసాగుతుండటంతో హీరోయిన్ ఎంపికపై రోజుకో కొత్త ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే సుజిత్ గత చిత్రాలను పరిశీలిస్తే ఆయన స్టైలిష్ యాక్షన్ ను ఎంతో గ్రాండ్ గా చూపించడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే ఈసారి కేవలం విజువల్స్ పైనే కాకుండా కథ, పాత్రలు, భావోద్వేగాల పైన సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అది నిజమైతే OG2 మొదటి భాగం కంటే మరింత బలమైన సినిమాగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాలు రెండింటిని సమన్వయం చేస్తూ బిజీగా ఉన్నారు. ఆయన డేట్స్ కు అనుగుణంగా OG2 షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి OG2 నిజంగానే తొలి భాగం లోపాలను సరిదిద్ది అభిమానుల అంచనాలను అందుకుంటుందా? కొత్త హీరోయిన్ ఎవరవుతారు? సుజిత్ ఈసారి కథతో మ్యాజిక్ చేస్తారా? ఈ విషయాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.